హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కన్నా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అమ్మా. లవ్ యూ కన్నా. లవ్ యూ అమ్మా. మనకి హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఆ వీడియో ఎవరన్నా చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియో ఓపెన్ చేస్తే ఒక్కసారి ముందు వీడియో కూడా చూడండి, తర్వాత ఈ వీడియో చూస్తే కంటిన్యూషన్ అర్థమైపోతుంది. వీడియో మొత్తం చూసాక ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్నటి వీడియోలో గోబీ 65 చేయడానికి పిండి కలిపి పెట్టాను కదా. ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే గోబీ 65 చేయడం అయితే స్టార్ట్ చేశాను. కళాయిలో ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా పిండితో కలిపి పెట్టుకున్న గోబీలని పకోడీలాగా కళాయిలో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకుండా ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత గంటెతో కదిలించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు గోబీలని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా గోబీలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి అయితే బయటకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న గోబీ 65ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగుందా? సూపరా? చిన్న ఎట్లుంది? టీవీ చూస్తుంటే బాగుంది. ఇది బాగాలేదా? టీవీ చూస్తుంటేనే బాగుంది. తింటుంటే బాగాలేదా? తింటున్నా కూడా బాగుంది. టేస్ట్ ఎట్లున్నాయి? టేస్ట్ అయితే మామూలుగా లేదు, సూపర్ బాగుంది. అవునా? తినండి అమ్మ. సాటర్డే రోజు మా ఇద్దరు పిల్లల స్కూల్స్లో ప్రీ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. చిన్నోడు బ్యాండ్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వకుండా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. చూపి అమ్మా. అదేంటమ్మా, నువ్వు ఫ్రెండ్స్కి ఇవ్వలేదా? మరి మళ్ళీ నీకెందుకు ఇచ్చారు? నీ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఆ బ్లాక్ బ్యాండ్స్ నువ్వు తీసుకెళ్ళినాయి నీ ఫ్రెండ్స్కి ఇస్తా అని. నీ హ్యాండ్స్కి, నీ ఫ్యాన్స్కి చూడు. ఎవరు కట్టారు ఈ బ్యాండ్స్ నీకు? ఏమని రాస్తుంది దీని మీద? ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఎవరు కట్టారు నీకు ఆ బ్యాండ్? చూడు, నేను ఒక్కటి చేస్తున్నా, అదేంటిదో నువ్వు కనుక్కో. అసలు నువ్వు ఇవ్వలేదా మీ టీచర్కి? మరి అబ్బో, ఇస్తే ఎందుకు ఇస్తారు? అట్లా రివర్స్ ఇవ్వరు. నీ ఫ్రెండ్స్కి అయితే నువ్వు బ్యాండ్స్ వేయలేదా? ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే నీ ఫ్రెండ్స్కి నువ్వు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వేయలేదా? నీకు బెస్ట్ ఫ్రెండ్స్ లేరా? నాకు దోస్త్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? అందుకనే నేను వాళ్ళతో మాట్లాడాను. ఏం పేర్లు నీ ఫ్రెండ్? నువ్వు నాకు పాలు బ్రెడ్ పెడుతున్నా నేను చెప్తా. నేను నీకు పాలు బ్రెడ్ పెట్టాలంటేనే నీ ఫ్రెండ్స్ నేమ్స్ నాకు చెప్పాలి. జతిన్, అవునా? నవతేజ్, అవునా? అద్విత, ఇంకా షియాన్ష, మా ఫ్రెండ్. అవునా? మరి నీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇవ్వలేదుగా? ఏమంటారు? నీ ఫ్రెండ్షిప్ చెయ్యరు. ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఎందుకు? నేను నీ ఫ్రెండా? నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఇది సెట్ అవ్వాలి. సెట్ అవ్వకపోతే నాకు చెప్పు, నేను తీస్తా. ఓకే. నేను నీ బెస్ట్ ఫ్రెండా? ఓకే, సెట్. విషెస్ చెప్పవా? షేక్ హ్యాండ్ ఇచ్చి ఏం చెప్పాలి? నేను కూడా వేసుకుంటా. నేను వేస్తా నీకు. ఇది మంచిగా మార్చేస్తా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పవా మరి నాకు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అమ్మా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కన్నా. తీసి పెట్టవా నాకు?
లవ్ యూ. ఇంకో తీసేసి గమ్ము పట్ట అతికించారు. లవ్ యూ కన్నా. అయ్యమ్మా మనకేమైనా కొనిస్తావా? ఏం కొనియాలి? పాలు బ్రెడ్. పాలు బ్రెడ్. ఓకే డన్. మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం బ్రెడ్. ఓకే. అమ్మా ఇంకా ఈవినింగ్ అయితే నేను ఎలాంటి వంట చేయాల్సిన అవసరం రాలేదు. మా అక్క ఆ రోజు చికెన్ పచ్చడి ఇంకా కాకరకాయ ఫ్రై సాంబార్ చేసిందంట, అవే పంపించింది. ఇంకా నేను మార్నింగ్ చేసిన వడియాల పులుసు కూడా ఉంది, మొత్తం సరిపోతాయి. అందరమైతే మా అక్క వాళ్ళు మేము గోబీ 65 తిన్నాం, కానీ అమ్ములమ్మ అయితే అది తినదట. ఇంకా ఆనియన్ పకోడీ అయితే మంచిగా తింటదని మా అక్క చెప్తే దాని వరకనే ఆనియన్ పకోడీ చేస్తున్నాను. గోబీ 65కి పిండి ఎలా మిక్స్ చేశానో సేమ్ కొలతలతో ఇంకా పకోడీకి కూడా మిక్స్ చేశాను. శనగపిండి వాడకుండా కార్న్ఫ్లోర్ ఇంకా మైదా పిండితోనే ఆనియన్ పకోడీ కూడా చేసేసాను. ఇంకా చేయడం కంప్లీట్ అయిన వెంటనే తీసుకెళ్ళైతే అమ్ములకి ఇచ్చొచ్చి ఇంకా ఇల్లు మొత్తం ఇలా క్లీన్గా చేసుకున్నాను. పిల్లలిద్దరిని పడుకోబెట్టిన తర్వాత ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.